ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కస్టమర్లేమో నిల్, కానీ ఇన్కమ్ ఫుల్. మినహాయింపుల్ని క్యాష్ చేసుకోవడం కూడా ఒక కళే కదా. ఆ ఆర్ట్ లో బాగా ఆరితేరిపోయిన బిజినెస్ మెన్కి ఇప్పుడు జిఎస్టీ మెరుపు దాడులు చుక్కలు చూపిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులతో లూటీ చేస్తుంటే ఐటీసీ క్లైమ్స్ తో అంతకు మించి చక్రం తిప్పుతోంది. కానీ కథ అడ్డం తిరిగింది ఇప్పుడు. బిల్ పే లూటీ, ట్యాక్స్ కు టోపీ. హోటళ్లు, రెస్టారెంట్ల బాటలో స్క్రాప్, స్టీల్ షాపులు కూడా పన్నులు ఎగ్గొడుతూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నాయి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ ఎక్కువే. అదో రకం దగా. కానీ లేటెస్ట్ జీఎస్టీ అధికారుల నిఘాలో మరో రకం దగా బయటపడింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ ముసుగులో 1500 కోట్లకు పైగా బోగస్ క్లెయిమ్ చేసినట్టు గుర్తించారు జీఎస్టీ అధికారులు. పాత ఇనుము, స్టీల్ బిజినెస్ పేరిట ఎక్కువ ఐటీసీ క్లెయిమ్స్ ఎక్కువగా ఫైల్ అవ్వడంతో జీఎస్టీ అధికారులకు డౌట్ వచ్చింది. క్రయ విక్రయాలకు సంబంధించి ఐటీ శాఖ కల్పించిన మినహాయింపులను క్యాష్ చేసుకుంటూ కోట్లలో స్కామ్ కు తెరలేపారు కేటుగాళ్లు. ఇనుము కొనుక్కున్నా సరే కొన్నట్టు 18% జీఎస్టీ కట్టినట్టు ఐటీసీ క్లెయిమ్ చేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్లోని ఎస్కేజీ ట్రేడింగ్ కంపెనీ అలా దాదాపు 85 కోట్లకు ఐటీసీ క్లెయిమ్ చేసినట్టు దర్యాప్తులో పడింది. ఇంకేం, ఆగమేఘాల మీద ఆకస్మిక తనిఖీ చేశారు. తీరా షాప్ ను చూసి షాక్ అయ్యారు. చూడ్డానికి షాప్ చిన్నదే, కానీ ఈ పాత ఇనుప సామాను దుకాణం పేరిట చేసిన బిజినెస్ కోట్లలో ఉంది. చిన్న షట్టర్, కానీ భారీ వ్యాపారం. ఆరా తీస్తే నిన్న మొన్నటి దాకా ఈ షట్టర్ కూడా లేదని స్థానికులు చెప్పడం మరింత షాక్ నిచ్చింది. అంటే దందా అంతా కాగితాల మీదేనన్నమాట. కూపీ లాగితే అసలు కథ బయటపడింది. ఎస్కేజీ ట్రేడింగ్ ద్వారా అసలు వ్యాపారమే జరగలేదు, అంతా నకిలీ వ్యాపారమే. సదరు షాప్ ఓనర్ సందీప్ కుమార్ గోయల్ ను అరెస్టు చేశారు. ఈ షాప్ లాగే గోయల్ మరో 2 షెల్ కంపెనీలను కూడా నిర్వహిస్తున్నాడని గుర్తించారు. తీగలాగితే దర్యాప్తులో డొంక కదిలింది. కొనుగోలు, అమ్మకాలు జరిగినట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు. 1500 కోట్లకు క్లెయిమ్స్ చేసిన 82 షెల్ కంపెనీలను గుర్తించారు అధికారులు. బోగస్ కంపెనీలపై ఐటీ, జీఎస్టీ టీమ్స్ వైడ్ యాంగిల్లో నిఘా పెట్టాయి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆ గట్టున ఏపీలో కూడా ఇట్లాంటి వ్యవహారాలు బాగానే జరుగుతున్నాయని పసిగట్టారు అధికారులు. ఐటీసీ స్కామ్ మరిన్ని బిగ్ బ్రేకింగ్స్ కు తెరపైకి రావడం ఖాయమని చర్చ జరుగుతోంది.